క్రీస్తు రక్తంలో కడగబడి, పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నడిపించబడి, యేసు క్రీస్తు ప్రభుని రుచి చూచి ఆయనలో ఆత్మీయంగా ఎదిగినటువంటి బిడ్డల యొక్క లక్షణాల్లో రెండవ లక్షణం, ఆయనను తప్ప మరి దేనిని వారు మహిమపరచరు. ఆయన కంటే మరి ఏది కూడా వారికి ఎక్కువ కాదు, ఘనం కాదు, గొప్ప కాదు. వాళ్ళు నోరు తెరిస్తే ఆయనను గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆయన గురించి పాడుతూ ఉంటారు, ఆయనకు స్తోత్రాలు చెబుతూ ఉంటారు. ఏ కొంచెము మేలు జరిగినా కృతజ్ఞతలు చెప్పుకొని ఆనందపడుతుంటారు. నా ప్రభు ఇచ్చాడు, స్తోత్రం, హల్లెలూయా అని. కొంతమందికి ఇది అతిలాగా కనపడవచ్చు, సోదోళ్ళకే. ఎవరికే? కొంతమంది సోదోళ్ళు ఉంటారు, సోదోళ్ళు అతిలాగా కనపడచ్చు వాళ్ళకి. కానీ ఆత్మ సంబంధులకి అది విధి, అతి కాదు, అది విధి. ఆత్మ సంబంధులు ఆయనను సన్నుతించకుండా ఉండలేరు. ఎప్పుడు వారి స్తుతి ద్వారా ఆయన సన్నిధిని తమతో నిలుపుకుంటారు. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించ. అది